ఒక చిన్న కథ. పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. వాళ్ళలో ఇంటి పెద్ద రోజు శివపూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. ఇలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు, కరుణించి ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అంటే శివుడు చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుని చేయకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను, కానీ జరగబోయే విపరీతాలు నీవు ఎరగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి, అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. అయినా వినలేదు, పట్టుబడింది. శివుడు ఇంకా కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం ఇతన్ని ధనవంతుణ్ణి చేస్తాను, చేసే ముందు అసలు ఏం జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజూ గమనిస్తున్నాను, ఎందుకలా సేవలు చేస్తావా శివుడికి? బోలాశంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికిచ్చి, ఇది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బతకచ్చని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనస్సులో మెలిగాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చేయాలని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికొచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటంటే జరిగింది చెప్పాడు. ఆవిడికి దాని మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికి వాదనలు జరిగాయి. భార్యను బయట గెంతి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాని వెలుగులు చూసి, నాకివ్వు, నేను తాగాలి, జూదమాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవైంది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కడి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అడ్డొచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాణ్ణి చంపి వజ్రం ఎత్తుకపోయారు. అది చూసిన భటులు ఆ దొంగల్ని చంపేసి రాజుగారికి ఇచ్చారు. దాన్ని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగాడు. చూసావా పార్వతి, ఏం జరిగిందో? ఒక్క రాయి ఎన్ని బతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వశంలో జన్మించి భార్యను, పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికి దాన ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులిచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనమవుతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డల్ని చంపాడు. భార్య గయ్యాలైంది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టికైనా చావైనా తాను చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చాడు శివుడు. జై హింద్.